రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మాల్కోటే గారు అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు, వరప్రసాద్ గారు, ఒకసారి వీళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా మాట్లాడుతున్నారు. ఇవాళ కూడా ఒక ఇద్దరు వచ్చారు కాబట్టి రిజైన్ చేసి, గ్రంథి శ్రీనివాస్ గారు అండ్ అవంతి శ్రీనివాస్ గారు, ఇద్దరు కూడా మాట్లాడింది ఒకసారి వాళ్ళు ఏం చెప్పారో విందాం. బయటికి వెళ్ళిపోవడం గల కారణాలు వినండి ఒకసారి, విన్న తర్వాత చర్చలోకి వెళదాం. నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సడన్గా కారణం ఏంటంటే, మరి ఏ ప్రభుత్వం వచ్చినా, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం ఒక సంవత్సరం టైం ఇవ్వాలి. మనం ఒక సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సంవత్సర కాలం కూడా మనం వేచి ఉండకుండా వెంటనే ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా సూపర్ 6 అమలు చేయలేరు అని చెప్పిన వ్యక్తి అమలు చేయమని అడగడం ఎంతవరకు న్యాయమో నాకు అర్థం కావడంలా. ఒక పేరు మంచి పని చేయడం అంటే ఒక మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరు వస్తే ఆ పేరును కూడా చూసి తట్టుకోలేక విమర్శలు చేసేవాళ్ళని అనేక మందిని చూసాం. అటువంటి వారి విషయంలో ప్రజలందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి, అటువంటి వారి మాటలు వాళ్ళకున్న విలువ ఏంటనేది గ్రహించాలని చెప్పి ఈ సందర్భంలో మీడియా పూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటాం. ఏదైతే ఈ రకంగా ప్రయాణం ఒక పార్టీలో ప్రయాణం చేయడం వల్ల అనేక మంది ప్రేమాభిమానాలకి దూరం అయిపోతున్నాం, అనేక మందికి శత్రువుగా మారిపోతున్నాం అంటే మెయిన్ ప్రధానమైన కారణం అదే. ఎందుకంటే చాలామంది ఇంచుమించు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల ఆదరాభిమానాలు కావాలంటే కనుక, ఆప్యాయతలు కావాలంటే కనుక ఈ పార్టీలో కొనసాగడం అనేది కరెక్ట్ కాదని, ఈ పార్టీలో మనకి జరుగుతున్న అన్యాయాలు అవన్నీ ఒక పక్కన అయితే, ఇంకొక పక్క ఈ కారణం కూడా ఇవాళ పార్టీకి రాజీనామా చేయడానికి కారణమైందని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా అది అంటే వాళ్ళు ఇదమిద్దంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ప్రధాన కారణం ప్రభుత్వానికి ఒక ఏడాది కూడా టైం ఇవ్వకుండా ఇప్పటి నుంచి